హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాధవినండి. ఇత్తడి పాత్రలు కానీ అలాగే రాగి పాత్రలు కానీ చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా కొంచెం చింతపండు తీసుకోవాలండి. ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అలాగే ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలండి. ఇంకా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి. వీటిని కొంచెంసేపు ఒక 5-10 నిమిషాలు మరగనివ్వాలండి. ఈ వాటర్ని చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది. మనం ఏ పనిలో ఉన్నా కానీ ఈ వాటర్లో మనం కడగాల్సిన వస్తువుని వేసి అందులో ఉంచి మనం వేరే పని ఏదైనా చేసుకోవచ్చు అండి. అంత బాగా క్లీన్ అయిపోతాయి. మనం రుద్దే పని కూడా ఉండదండి. వాటి కోసం వాటి పక్క అక్కడ కూర్చొని చేసుకోవాల్సినంత అవసరం కూడా లేదండి. అంత బాగా క్లీన్ అయిపోతాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుందామండి. ఇలా దించుకున్న దాన్ని ఇందులో వేసిన చింతపండు ఉంది కదండి, దీన్ని సపరేట్ చేసేస్తాను. ఇలా సపరేట్ చేసుకొని ఇంకా ఇందులో వంట సోడా 1 స్పూన్ వేసుకోవాలండి. ఇలా చక్కగా కలుపుకొని ఇంకా మనం ఏవే వస్తువుల్ని పూజ వస్తువులు కానీ ఇంట్లో మనకి రాగి బిందెలు అలాగే బాటిల్స్ ఇత్తడి చెంబులు ఇలాంటివి చాలా ఉంటాయి కదండి. మన ఇంట్లో ఎక్కువ సామాను ఉన్నప్పుడు ఎక్కువ మోతాదులో ఇలా చేసుకోవాలండి. అలాగే ఈ వాటర్ని మీకు ఎక్కువ సామాను ఉంటే బకెట్లో పోసుకొని అందులో ఉంచుకుంటే ఈ సామాన్లన్నీ అందులో వేసినా కానీ చక్కగా క్లీన్ అయిపోతాయి. మనం వేరే పని కూడా చేసుకోవచ్చు. వాటి కోసం చూడాల్సిన అవసరం లేదు. చూశారు కదా, జస్ట్ ఆ వాటర్ని దాని మీద పోస్తే చాలు, అలా క్లీన్ అయిపోతుంది. చూడండి, ఇందులో ఫేక్ ఏం లేదండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా దీన్నైతే నేను ఇలా ఈ వాటర్ తోటే ఇలా రుద్ది చూపిస్తున్నాను. చూడండి, జస్ట్ ఒక 5 నిమిషాల్లో అయిపోతుందండి. ఇదంతా చేసే బదులు పితాంబరి వాడచ్చు కదా అంటారు. లేదండి, పితాంబరిలో మన కెమికల్స్ అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి అది ఎక్కువ మనం వాడకూడదు. చేతులు దెబ్బతింటాయి. ఇలా ఇంట్లో దొరికే వాటితోటే మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతోటి క్లీన్ అయిపోతాయి. అలాగే ఇత్తడి చెంబులు కూడా రుద్దుకోవచ్చు. ఇత్తడి సామాన్లు కూడా రుద్దుకోవచ్చు అండి. చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూజ్ఫుల్ టిప్స్ మన ఛానల్లో ఇంకా ముందు వస్తూ ఉంటాయండి. ప్లీజ్ లైక్. చూసారు కదా, ఇంకా నేను వీటిని మంచి వాటర్ తోటి అయితే క్లీన్ చేసి తీసుకొస్తాను. తక్కువ టైంలో ఎక్కువ పని అనేది అయిపోతుందండి. ఇలా సింపుల్గా క్లీన్ చేసుకునేది మరొక పద్ధతిలో కూడా చూపించానండి. అది కూడా మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. ఇలా అయితే క్లీన్ అయిపోయాయి. చాలా బాగా వర్కౌట్ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడే షాప్లో నుంచి తీసుకొచ్చినట్టుగా ఉంది కదండి. ఎక్కడ కూడా మచ్చ అనేది లేదు. ఇలా చాలా సింపుల్గా ఇంట్లోనే ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. తక్కువ టైంలో పని అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.